పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా తండ్రి ఆహారమేడు మాకు దయచేయము, మార్పులు నేను క్షమించిన ప్రకారం మార్పులు క్షమించుము, మమ్మల్ని శోధనగా తప్పించుము. ఎందుకంటే రాజ్యము, మరణము, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడని పూర్ణ స్తోత్రం. నీ సన్నిధి ఇంతవరకు తోడుగా ఉంచి మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు తండ్రి వారి గృహాలకు వెళ్తుండగా నీ కృప, నీ సన్నిధి తోడుగా ఉంచండి. వారి పనంతటిలో ప్రభు వారికి మేలు కలిగినట్లుగా సహాయం చేయండి. మరి పిల్లలునైనా స్కూల్ ఓపెన్ అయి ఉండగా, కాలేజీలు ఓపెన్ అయి ఉండగా, హాస్టల్లో ఓపెన్ అయి బిడ్డలు వెళుతుండగా అయ్యా వారిని కాపాడండి. హాస్టల్లో ఉండే వారిని చదువుతున్న చదువుల్లో మీరు తోడై ఉండండి. నైనా కాలేజీకి వెళ్ళే బిడ్డలు మీరు తోడై నడిపించండి. వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సంఘ బిడ్డలు తండ్రి మరి విత్తనాలు వేస్తుండగా తండ్రి ఏ విత్తనాలు వేస్తున్నారో ప్రభువా నైనా అస్సలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను మంచి పంట రావడానికి సహాయం చేయండి. ఋతుల ప్రకారం వర్షాలు కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం, సమాధానంతో నింపి ప్రతి ఒక్కరి చేతి పని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఎవరు స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.